హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ ఇప్పుడే 'శంబాల' మూవీ చూసొచ్చాను. మూవీ ఎలా ఉంది, ఏంటి, స్టోరీ ఏంటి, ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆది కమ్‌బ్యాక్ ఇచ్చారా లేదా, ఇదంతా డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఒక అసురుడికి, దేవతలకి జరుగుతున్న యుద్ధంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత మూవీ 1980లో ఓపెన్ అవుతుంది. 'శంబాల' అనే ప్లేస్‌లో ఒక మెటియార్ పడుతుంది. సో, ఈ మెటియార్ పడ్డప్పటి నుంచి 'శంబాల' అనే ప్లేస్‌లో కొన్ని అన్‌ఈవెన్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మెటియార్ మీద టెస్ట్‌లు చేయడానికి విక్రమ్‌ని అపాయింట్ చేస్తారు. విక్రమ్ జియో సైంటిస్ట్. సో, విక్రమ్ ఈ శంబాలకొచ్చేసరికి ఈ ఊర్లో కొన్ని సిట్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటి టైంలో విక్రమ్ ఒక్కడే ఈ ప్రాబ్లమ్‌తో ఎలా ఫైట్ చేశాడు? అసలు ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటి? ఇలా మూవీ రూట్ అయి ఉంటుంది. మూవీ టీమ్ తీసుకున్న పాయింట్ బావుంది. మెటియార్‌ని, దాంతో మైథాలజీని, దాన్ని హ్యూమన్స్‌కి కనెక్ట్ చేయాలి అనే ఐడియా బావుంది. రెగ్యులర్ స్టోరీలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. ఇంకో బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ చాలా బావుంది. విజువల్స్ చాలా రిచ్‌గా అనిపించాయి ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు. మూవీ ఫస్ట్ హాఫ్ వరకు ఒక సస్పెన్స్‌ని హోల్డ్ చేసి ఉంచుతుంది. అసలు ఏం జరుగుతుంది అనే కన్‌ఫ్యూజన్ జనరేట్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే మూవీ మెయిన్ ప్లాట్‌లోకి వెళ్ళిందో, ఇక్కడే కొంచెం స్లో అయింది. కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. పే ఆఫ్ సీన్స్ కూడా సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. బట్ క్లైమాక్స్ చాలా హర్రీగా కంప్లీట్ చేశారు. ఇంకొంచెం బ్రీఫింగ్ ఇచ్చుంటే బావుండేది. అండ్ మూవీకి ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ అంటే బీజీఎం బాగా హెల్ప్ అయింది. అప్పుడప్పుడు కొంచెం నాయిసీగా ఉన్నా మెజారిటీ పోర్షన్స్‌లో మ్యూజిక్ డైరెక్టర్ డిసప్పాయింట్ చేయలేదు. ఆది ఇంట్రో కూడా బాగానే ప్లాన్ చేసుకున్నారు. యాక్చువల్లీ సర్ప్రైజింగ్ ప్యాకేజ్ ఎవరంటే, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది మూవీలో. ఆ పాప యాక్టింగ్ బావుంది. యాక్ట్ చేస్తుందని ఒకసారి కూడా అనిపించలేదు. చాలా నేచురల్‌గా క్యారీ చేసింది క్యారెక్టర్‌ని. మూవీకి ఏదైనా ఎమోషన్ వర్క్ అయింది అంటే అది ఈ పాప ప్లే చేసిన రోల్. ఆది కూడా మంచి రోల్ ఇది. కొంచెం డిఫరెంట్‌గా చూజ్ చేసుకున్నారు ఈసారి. రెగ్యులర్‌గా కాకుండా. విక్రమ్ క్యారెక్టర్‌లో ఫిట్ అయ్యాడు. సాయి కుమార్ గారి వాయిస్ కూడా బాగుంది. ఆఫ్‌కోర్స్ ఆయన వాయిస్ కోసం కొత్తగా చెప్పేదేం లేదనుకోండి. నెగెటివ్స్ విషయానికొస్తే ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్‌లు కొన్ని ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. సెకండ్ హాఫ్ కూడా కొంచెం స్లో పేస్డ్‌గా ఉంటుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ బెటర్‌గా అనిపించింది కంపేర్ టు సెకండ్ హాఫ్. థ్రిల్‌ని ఇంటర్వెల్ వరకు బాగా మెయింటైన్ చేశారు. సర్ప్రైజ్ ఏంటంటే, మూవీ ఎండింగ్‌కి తెలిసింది మూవీ టీమ్ కూడా మాతో కలిసి మూవీ చూసారు అని. సాయి కుమార్ గారు, ఆది, హీరోయిన్ అండ్ కొంత కాస్టింగ్ కూడా మూవీ చూసారు విమల్ థియేటర్‌లో. సో, నా వరకు మూవీ ఎలా ఉందంటే ఒకసారి ట్రై చేయొచ్చు. బ్యాడ్ మూవీ అనే తనను, అలా అని బెస్ట్ కమ్‌బ్యాక్ కూడా కాదు. సో, ఇది 'శంబాల' మూవీ రివ్యూ. మీలో ఎవరైనా మూవీ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మెయిన్‌గా విమల్ థియేటర్‌లో ప్రీమియర్ చూసిన వాళ్ళుంటే డెఫినిట్‌గా మీ ఒపీనియన్ కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.